ఈరోజు ఈ వీడియోలో మనం గౌరీదేవి పుట్టించిన గోరింటాకు కథ గురించి తెలుసుకోబోతున్నాం. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఆ మొక్క ఉద్భవించింది. ఆ వింత చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది: పార్వతీదేవి రుధిరాసంతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉంది అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేలు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తారు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకు అంటే మక్కువ మొదలవుతుందంట. ఇది ఈరోజుటి వీడియో.